కోచింగ్ లేకుండా కూడా జాబ్ కొట్టచ్చు విత్ గైడెన్స్తో. సార్ లాంటి మంచి పర్యవేక్షకులు కానీ, లేదంటే సీనియర్స్ వాళ్ళ గైడెన్స్తో కానీ. ఒకటి గుర్తుంచుకోండి, అంటే నాకు ఆ జాబ్ వస్తుందా లేదా అంటే రాదా అంత పెద్ద జాబ్ అని అనుకోకండి. మిమ్మల్ని మీరు అంటే కాన్ఫిడెన్స్ లూజ్ చేసుకోండి, మీ కాన్ఫిడెన్స్ లూజ్ చేసుకోకండి. మీరు మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, మీరు నేను గివప్ ఇచ్చేది ఉంటే ఈ ఫీల్డ్లోకి రాకండి. నెవర్ గివప్. ఏదైనా కానీ నాకు జాబ్ వచ్చే వరకు నేను వెళ్ళిపోని ఈ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయి నాకు జాబ్ అయినా రావాలి, లేదంటే ఏదో ఒకటి కావాలి. కానీ నేను మాత్రం ఈ ఫీల్డ్ని వదిలేయ అనుకుంటే మాత్రం రండి ఈ ఫీల్డ్లోకి. ఎందుకు చెప్తున్నానంటే ఇది జస్ట్ ఒక 1 monthలోనో 6 monthsలోనో 1 yearలోనో వచ్చే జాబ్ కాదు. జాబ్ వచ్చే ఫీల్డ్ కాదు. నోటిఫికేషన్స్ 2 years 3 yearsకి ఒకసారి వస్తాయి, 5 yearsకి ఒకసారి వస్తాయి. మాకు 2018లో ఒక నోటిఫికేషన్ వస్తే నేను అప్పుడు ఇంటర్వ్యూ, అప్పుడు నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు 2022లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. 22లో వస్తే దాన్ని ఎగ్జామ్ 24లో కండక్ట్ చేసి 25లో రిజల్ట్స్ ఇచ్చారు. సో అంత లేట్ ప్రాసెస్ ఉంటుంది. ఏదేమైనా నెవర్ గివ్ అప్. దానికి ప్రత్యేక ఉదాహరణ నేను యాజ్ మా ఒక కానిస్టేబుల్ జాబ్ వస్తే చాలు అనే ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఫుల్ బ్యాక్గ్రౌండ్ మా బ్యాక్గ్రౌండ్. కానిస్టేబుల్ జాబ్ వస్తే జాలిగా మా ఏదో జన్మ ధన్యమైపోయిందనే సిచ్యువేషన్ నుంచి వచ్చాను నేను. సో కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేస్తే అది పోయింది. సో నెవర్ గివ్ అప్ అని మళ్ళీ గ్రూప్ 4 రాశాను. గ్రూప్ 4 1 month పోయింది. పోతే పోనీ ఇంకోటి గ్రూప్ 2 ఉంది కదా, గ్రూప్ 2కి చదివాను. సో గ్రూప్ 2 చదివితే గ్రూప్ 2 వచ్చింది, 3 వచ్చేసింది. ఒకటే టైంలో 2. గ్రూప్ 3 వచ్చింది, గ్రూప్ 3లో సీనియర్ అసిస్టెంట్ వచ్చింది, గ్రూప్ 2లో ఎంపీఓ మండల పంచాయతీ ఆఫీసర్ వచ్చింది. సో ఆ విధంగా నేను అదే ఆపేసిన, గివ్ అప్ ఇచ్చేసిన వాడితే ఆ కానిస్టేబుల్తో అక్కడికే ఎండ్ అయిపో. నేను ఏదో చిన్న 8,000-9,000 ప్రైవేట్గా ఇక్కడ ఆదిలాబాద్ ఇక్కడ జాబ్ చేసుకునేవాడిని. ఇదే ఉదాహరణ. ఎందుకంటే నాతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఇదే పని చేస్తున్నారు. సో వాళ్ళు అక్కడికి కానిస్టేబుల్ రాలేదు అని ఆపేసిండ్రు. వాళ్ళు ఎక్కడో చిన్న జాబ్ చేస్తున్నారు. నేను ఈరోజు మండల పంచాయతీ ఆఫీసర్. ఒక మండలానికి ఉన్న విలేజెస్కి అన్నీ అందరికీ నేను ఒక బాస్. నేను వెళ్తే సెక్రటరీ కానీ, సర్పంచ్ కానీ, అక్కడ ఉన్న వర్కర్స్ కానీ నేను వెళ్తే నాకు నా వెంట ఉండి సార్ వచ్చింది అని రెస్పెక్ట్ ఉంటారు. సక్సెస్